కాంగ్రెస్ తెచ్చిన కరువుపై బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ పోరుబాట పట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేసిన గోదావరి ఎండబెట్టడాన్ని ఎండగడుతూ పాదయాత్ర చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ పాదయాత్ర చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేపట్టారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రఘువీర్ సింగ్ గారు కుమార్, ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తాగునీటి కష్టాలన్నీ కూడా తీర్చడానికి అపర భగీరథుడిగా ఆ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తోటి తెలంగాణ రాష్ట్రానికి నీటి కష్టాలను అయితే తీర్చారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారికి వచ్చినటువంటి పేరును గొప్పతనాన్ని కూడా బదనం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగమైనటువంటి ఒక పిల్లర్ కుంగితే ఆ కుంగినటువంటి పిల్లర్ ను సాకుగా చూపిస్తూ కూడా పూర్తిగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అంతా కూడా ఎండబెట్టింది, నీళ్ళని కూడా కిందికి వదిలేసింది. ఈ నేపథ్యంలోనే గోదావరి నది మొత్తం కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. గతంలో నిండు కుండలాగా ఉన్నటువంటి గోదావరి ఇప్పుడు నీళ్లు లేక ఎండిపోయి విలవిలవుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో గోదావరికి సంబంధించినటువంటి ఈ యొక్క పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలను తెలంగాణ ప్రజానికానికి తెలిసే విధంగా గోదావరి నది వద్ద నుండి గోదావరి కని నుండి ఎర్రవెల్లి వరకు 180 కిలోమీటర్ల మేర కూడా పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుగంటి చందర్ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపట్టారు. కొద్దిసేపటి క్రితమే పాదయాత్ర కూడా ప్రారంభంగా అయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు గత ఏడాది నిండు కుండలా ఉన్నటువంటి గోదావరి ఇప్పుడు ఎండిపోయినటువంటి పరిస్థితి. ఈ యొక్క కాంగ్రెస్ కుట్రలను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రజానికం అంతా కూడా తాగునీటి కష్టాలకు సాగునీటి కష్టాలకు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. పంట పొలాలను కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి. పంటలకు ఇక పొట్టకచ్చే దశలో సాగునీళ్ళు అందక కూడా పంట పొలాలలో పశువులకు మేతగా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి కుట్రలను గోదావరి గోసను కేసీఆర్ గారికి తెలియజేయడానికి జిల్లా అధ్యక్షుడు కోరుగంటి చందర్ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం మనం ఇక్కడ వేదిక వద్ద ఉన్నాం. ఇక్కడ ఆయనతో పాటు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏంది అసలు ఈ పాదయాత్ర దేనికోసం చేపడుతున్నారు? ఏంటి ముఖ్య ఉద్దేశం? పెద్దపల్లి ఉద్యమాలకు పురిటిగడ్డ, ప్రత్యేకంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం అంటే ఉద్యమాలకు విరోచిత పోరాటాలకు నిలయం ఈ యొక్క పురిటిగడ్డ. ఈ యొక్క పురిటిగడ్డ నుండే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విరోచిత పోరాటాలు చేసి ప్రజల కోసం ప్రజా జీవితాలను అంకితం చేసినటువంటి ఈ యొక్క గడ్డ నుంచి వెళ్లి మళ్లీ ఈ యొక్క గోదావరి ఎండిపోయినటువంటి ఈ యొక్క గోదావరి ఈ యొక్క పరిసరాల ప్రాంతాల నుండి మరి ఒకసారి నీళ్ల కోసం ఉద్యమ కార్యాచరణను ఇలా ప్రారంభం చేయడం జరుగుతా ఉన్నది. ప్రతి గ్రామం ప్రతి ఊరు ఇలా నీళ్ల కోసం పరితపించేటువంటి ఈ యొక్క పరిస్థితులలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు ప్రగతి పదంలో ముందుకు నడిపించినటువంటి సందర్భంలో మొట్టమొదలుగా నీళ్లు నియామకాలు నిధుల కోసం సాగినటువంటి ఈ యొక్క ఉద్యమంలో మొట్టమొదలుగా నీళ్లు ప్రతి ఎకరానికి ప్రతి ఇంటికి నీళ్లు అందించాలని మిషన్ కాకతీయ మొదలు నుండి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు చేసి ప్రతి ఎకరానికి నీళ్లు అందించి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందించినటువంటి గొప్ప ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి నాయకత్వంలో సాగినటువంటి ఈ యొక్క ప్రగతిలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దొంగ ప్రచారాలు చేసి దొంగ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి రావడానికి ముందు కాళేశ్వరం అంతా కూడా నిండుకుండలా ఉండేటిది, గోదావరి అంతా కూడా నిండుకుండలా ఉండేది. ఇక్కడ స్నానాలు చేయడానికి కాళేశ్వరంలో ప్రాజెక్టు ఉన్నప్పుడు మేమందరం కూడా ఇక్కడ పడవల పోటీలను కూడా నిర్వహించినటువంటి సందర్భం. ఈ రోజు ఎండిపోయింది ఈ గోదావరి. కేసీఆర్ గారి మీద అక్కస్తోని కాళేశ్వరం ప్రాజెక్టు చిన్నగా ఏదో ఒక పోలు చిన్న రిపేర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కూడా రిపేర్ చేయకుండా ఈ యొక్క గోదావరిని ఎండబెట్టి సముద్రంలో నీళ్లన్నింటినీ కూడా కలిసేటువంటి ఒక కుట్ర చేసిండ్రు. ఈ కుట్రను తప్పకుండా ప్రజలకు పూర్తిగా అర్థమయ్యేటువంటి విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ఉద్యమకారులైనటువంటి మా మీద ఉన్నది. అందుకోసమే ఈ యొక్క గోదావరి కన్నీటి గోసను వివరిస్తూ ప్రజలకు అందరికీ వివరిస్తూ అదేవిధంగా ఈ యొక్క రేవంత్ ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో ఏ విధంగా అయితే నీళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆగినాయో అదేవిధంగా నిండుకుండల గోదావరిని ఆపాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ యొక్క పాదయాత్ర కార్యాచరణ మొదలుపెట్టాం. తప్పకుండా ప్రజలందరూ కూడా ఇవాళ మేమిక్కడ ప్రారంభమైనటువంటి ఈ యొక్క యాత్ర ప్రతి గ్రామం నుండి ప్రతి పల్లె నుండి ఈ యొక్క నీటి కోసం మా గోదావరి కళ్ళనే 10 రోజులకోసారి ఇలా తాగడానికి నీళ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. తలాపున పారుతుంది గోదావరి, మా చేను మా చిలక ఏడారని ఆనాడు
మా సదాశివుడు సార్ పాడిండు. అప్పుడున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిండు కుండలాగా చేసిండ్రు కేసీఆర్ గారు. మళ్లీ ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా ఎండబెట్టింది కాబట్టి మళ్లీ నీళ్ల కోసం ఈ యొక్క ఉద్యమాన్ని మేము ప్రారంభం చేసినాం. ఈ యొక్క మాతో అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములవుతున్నటువంటి యొక్క సందర్భంలో ప్రజల్లారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటువంటి విధంగా ఈ యొక్క ఉద్యమంలో నీళ్ల ఉద్యమంలో అందరూ కూడా పాల్గొనాలని మేము ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. అలాగే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఎట్లా చూడొచ్చు, కేవలం కేసీఆర్ గారి మీద కోపంతో రైతులను అరగోస పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చూడొచ్చు? ఏదైతే కాకూడదని అనుకున్నామో అదే జరిగింది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకనాడు నీళ్లు లేక, కరెంటు లేక, వ్యవసాయాలు సాగక, వలసలతో, ఆత్మహత్యలతో తల్లడిల్లినట్టు తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్రం ఏర్పడితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం కాదనేటువంటి ఉద్దేశంతో ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రం నలుమూలల నీళ్లిచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఒకప్పుడు ఎడారిలా ఉన్నటువంటి గోదావరి కావచ్చు, అటు కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా నీళ్లతో కలకలలాడినటువంటి పరిస్థితి గత 10 కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు రైతులు, ప్రజలు చూసిండ్రు. ఆనాడు పరిశ్రమలకు కావచ్చు, తాగునీటికి కావచ్చు, సాగునీటికి కావచ్చు, ఎక్కడ కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి లేదు. అదే పిల్లర్ కుంగితే మాత్రం ఒక పిల్లర్ కుంగితే పైన కూడా ఇంకో 2 బ్యారేజ్లు ఉన్నాయి, రిపేర్ చేయకుండా ఎందుకు రైతాంగాన్ని ఎందుకు? అదేవిధంగా రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు